ఆవుకు శ్రీమంతం, కుక్కకు పుట్టినరోజు, కుక్క పిల్లలకు బారసాల, పిల్లికి బర్త్డే అని ఇదివరకు మస్తుగానే చూపించినాం వార్తలు. ఇక గిప్పుడేందంటారా, మేకపోతుకు పుట్టినరోజు. అవు మేకపోతే చలో పారి క్యాండిల్ ఊదిచ్చి కేక్ కట్ చేపించిర్రా, ఇంకేమైనా ఎరటిగా చేసిర్రా అడుచుకుందాం. హ్యాపీ బర్త్డే టు యో, హ్యాపీ బర్త్డే టు యో మేకపోతు. అవునింతకు ఈ మేకపోతుకు పేరు పెట్టలేదా? ఎట్లా ఇంతకు కేక్ తయారు పెట్టిరా లేదా? తయారే ఉందుళ్ళు. ఆగో నేను చెయ్యా, నా కొత్త బట్టలు ఏవి, మా దోస్తులను ఎవ్వరిని విలువలే, అంతా మీ వాళ్ళే వచ్చిరని అలిగినట్టుంది. ఇక దాన్ని తాడు పట్టుకొని గుంజుకొచ్చి బుధగరిచ్చి ఇష్టమైన తిండి ముంగడ పెట్టి కేక్ కటింగ్ కాడ నిలబడేటట్టు ఒప్పించిర్రు. మామూలుగా బర్త్డేలు దావత్లు అయితే మేకపోతులను కోసి దావత్ చేస్తారు ఇవ్వలైనా, కానీ ఈడ ఉల్టా మేకపోతుకే బర్త్డే చేసిరుకి ఇంటోళ్ళు. ఇగో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయపల్లిలో ఉండే గీ వెంకటేశులు అన్నట్టయినా 3 ఏళ్ల సంది ముద్దుగా పెంచుకుంటున్న మేకపోతట ఇది. వీళ్ళు ఇంట్లో పెరిగిన మేక 2 పిల్లలు వేస్తే అందులో ఒకదాన్ని నమ్మిరట. ఇక ఈ మేకపోతును మాత్రం ఇంట్లో మనిషి లెక్క ముద్దుగా పెంచుకుంటున్నారట. 3 ఏళ్ల సంది ఇట్లనే చుట్టాలు పక్కాలకు పక్కింటోళ్ళని అందరినీ పిలిచి పుట్టినరోజు దావత్ చేస్తుండట. అగో ఫ్లెక్సీ కూడా కొట్టించరు చూడు. ఇంతకు పుట్టినరోజు దావత్కు వచ్చిన వాళ్ళకు కోడి కూర పెట్టిరా, మటన్ పెట్టిరా? మటన్ పెడితే బర్త్డే మేకపోతుకు కూడా తినబెడతారో ఇంత. కానీ అదృష్టం అంటే ఈ మేకపోతుదే. దావతులలో మందికి విందయ్యేది పోయి ఈ మేకపోతు దావతులనే వేరే జీవాలు బలిబకరాలు అవుతున్నాయి. ఈ పోతు బతికినంత కాలం అమ్మకుంటా గిట్లనే బర్త్డేలు చేస్తారట ఇంటోళ్ళు. కిస్మత్ అంటే గిట్లుండాలి కదా. మేకపోతు పుట్టుక పుట్టిన మంది నోట్ల ముక్కలు కాకుండా మంచిగా బర్త్డేలు చేసుకుంటుందంటే మరి మామూలు కిస్మతా ఈ మేకపోతుది అనుకుంటున్నారట ఈ బర్త్డే ముచ్చట చూసిన వాళ్ళంతా.